సముద్రం అనేది ఒక విస్తారమైన అర్థం చేసుకోలేని ప్రపంచం, రహస్యం, అంధకారం మరియు అద్భుతంలో నిండి ఉన్న ప్రదేశం. దాని మెరుపు ద్రవ్యరాశిలో మరియు మన పృథ్వీలో జీవించే ప్రతి విషయం యొక్క ప్రతిస్పందనకు విరుద్ధంగా ఉన్న ఒక రాజ్యం ఉంది. వేల సంవత్సరాలుగా ఈ సముద్రం కింద రాజ్యం మన కన్నుల నుండి దాగి ఉంది. అక్కడ మాత్రమే అత్యంత ప్రత్యేకంగా అనుకూలంగా ఉండే జీవులు బ్రతకవచ్చు. కానీ ఇటీవల కాలంలో కొంత వింత జరిగినట్లు అనిపిస్తుంది. లోతైన సముద్రపు జీవులు ఇప్పటి వరకు సముద్రం యొక్క అత్యంత అరుదైన, అతి ఇబ్బందికరమైన ప్రదేశాల్లో నివసించిన చేపలు ప్రపంచం యొక్క ఒడ్డున కనిపించడం మొదలుపెట్టాయి. వాటిలో ప్రసిద్ధమైనవి ఓర్ ఫిష్ మరియు యాంగ్లర్ ఫిష్. కానీ ఈ జీవులు కేవలం విచిత్రమైన అనామలీ కాకుండా ఇంకొకటి అయితే ఏంటి? అవి మనకు ఏమైనా చెబుతాయా? వాటి యొక్క అకస్మాత్తుగా కనిపించడం ఒక హెచ్చరిక అయి ఉంటే, భవిష్యత్తులో జరిగే విషయాలు సూచన అయి ఉంటే, ఈ కనిపించిన వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి మనం మొదట సముద్రం హృదయమైన లోతైన సముద్రంలో ప్రయాణం చేయాలి. ఈ భాగం మన గ్రహం మీద పెద్దగా పరిశీలించబడలేదు. ఇది మనకు అంతగా తెలియని ప్రపంచం. పూర్తి చీకటిలో మిగిలిపోయి ఉంది. సూర్యుని యొక్క వేడి నుంచి విభజించబడింది. గరిష్టంగా గాలిలో చల్లదనంతో మరియు ఉపరితలానికంటే ఎక్కువ ఒత్తిడితో లోతైన సముద్రం అనేది ఒక అతి తీవ్రమైన ప్రదేశం. ఇక్కడ మాత్రమే ప్రత్యేకమైన జీవులు మాత్రమే జీవించగలవు. లైక్ ఓర్ ఫిష్ మరియు యాంగ్లర్ ఫిష్. ఇవి లక్షల సంవత్సరాలుగా ఈ చలని చీకటి ఉన్న లోతుల్లో జీవించేందుకు పరిమాణం చెందాయి. ఈ చేపలు భూమిపై కనిపించే వాటితో పోలిస్తే ఎంతో భిన్నంగా ఉన్నాయి. వాటి విచిత్రమైన మరియు మరొక ప్రపంచంలా కనిపించే రూపాలు జీవితం తమ అభివృద్ధి యొక్క అద్భుతాన్ని చాటుతున్నాయి. ఇవి లోతుల్లో వేల సంవత్సరాలు జీవించాయి. ఉపరితల ప్రపంచంతో కొంత మాత్రమే సంబంధం కూడా లేని స్థితిలో. కానీ ఇప్పుడు ఏ మార్పు కనిపిస్తుంది? ఈ పురాతన జీవులు లోతుల నుంచి బయటకు వచ్చి తమకు సరిపోయే ప్రదేశాల్లో వెళ్లడం మొదలు పెట్టాయి. ఈ లోతైన సముద్ర ప్రయాణికుల్లో అత్యంత ఆశ్చర్యకరమైనవి ఓర్ ఫిష్. దీర్ఘమైన మెరుస్తున్న శరీరాలు మరియు పాము లాంటి రూపం వల్ల ఓర్ ఫిష్ ని పురాణాల్లో సముద్ర పాములతో అనుబంధం కలిగించినట్టు భావించారు. అనేక సంస్కృతంలో వీరి ప్రాప్తి సహజ విపత్తులను, భూకంపాలు లేదా సునామీలను ముందుగా పసిగడతాయని అనుకుంటారు. ఓర్ ఫిష్ సముద్రపు ఉపరితలానికి వస్తే మరియు సముద్రంలో ఉండే సిస్మిక్ కార్యకలాపాల మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఓర్ ఫిష్ సాధారణంగా 200 నుంచి 1000 మీటర్ల లోతులో కనిపిస్తాయి. ఇవి ఒడ్డును దాటి సముద్రపు నీటిని చేరలేని దూరం అయినప్పటికీ ఇటీవలే కాలంలో ఈ జీవులు ఒడ్డుకు వచ్చి గణనీయంగా పెరిగిన సంఖ్యలో కనిపిస్తున్నాయి. తరచుగా ప్రధాన భూకంపాలు సంభవించే కొన్ని రోజుల ముందే జపాన్ నుండి తైవాన్, ఫిలిప్పీన్స్ వరకు పరిశోధకులు ఈ చేపలు కనిపించడంలోని అంగీకరించిన సమయం గురించి ఆధారాలు సేకరించారు. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ చేపలు సముద్రంలోని కంపనాలకు ప్రతిస్పందిస్తాయని సూచిస్తున్నారు. ఇవి మనకు పరిగణించలేని భూమి వంకర్లు లేదా సూక్ష్మవి బ్రేకన్లు అనే వాటిని ఉపరితలానికి నడిపిస్తున్నాయా లేదా ఇంకేదైనా? ఓర్ ఫిష్ కనిపించే సంఘటనలు కేవలం విచిత్రం మాత్రమే కాదు, ఇది ఒక ప్రపంచవ్యాప్త ఫినామినన్. ఈ చేపలు మరియు లోతుల్లో బంధించబడినవి ఇప్పుడు తెలియని ప్రదేశాలకు ప్రయాణిస్తున్నాయి. మరియు మనలో అడగవలసిన ప్రశ్న ఇదే: సముద్రం మనకు ఏమి చెప్పాలని ప్రయత్నిస్తుంది? కోస్టల్ నీటిల్లో అడుగు పెడుతున్న మరో లోతైన సముద్ర జీవుల్లో యాంగ్లర్ ఫిష్ ఒకటి. ఈ ఆత్మ విపరీతమైన భయంకరమైన హంతకుడు. దీని ప్రకాశించే బయోలుమినిసెంట్ లుర్తో మరియు కట్ చేసిన కీళ్లు. ఈ చేప సముద్రంలోని అంధకారంలో జీవించేందుకు సమర్థంగా పరిమాణం చెందింది. కానీ ఓర్ ఫిష్ లాగే యాంగ్లర్ ఫిష్ కూడా సముద్ర ఉపరితలానికి చేరుకుంటుంది. యాంగ్లర్ ఫిష్ సాధారణంగా 200 నుంచి 2000 అడుగుల లోతుల్లో నివసిస్తాయి. అందువల్ల కోస్టల్ నీటిల్లో వాటి ఉనికిని ఒక విచిత్రమైన విషయం. నిపుణులు భావిస్తున్నారు ఏమిటి అంటే, సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం మరియు ప్రభావాలు మారిపోవడం ఇవి వాతావరణ మార్పులు ఫలితాలు. ఈ జీవులు కొత్త ప్రాంతాలకు దూరంగా నడుస్తున్నాయని. సముద్రాలు వేడిగా మారుతున్నప్పుడు చల్లటి లోతులకు అనుకూలంగా అభివృద్ధి చెందిన జాతులు షాలోవర్ నీటిలోకి కదిలిపోతున్నాయి. అక్కడ వాతావరణం ఇంత అనుకూలంగా లేదు. యాంగ్లర్ ఫిష్ కనిపించే సంఘటనలు పెరుగుదల మనకు ఇది సూచిస్తుంది. ఈ జీవులు వేగంగా మారుతున్న సముద్రానికి సరిపోయే విధంగా అనుకూలించేందుకు పోరాటం చేస్తున్నాయని. ఇది మన గ్రహం యొక్క అస్తవ్యస్తల పతనానికి దగ్గరగా ఉన్నట్లు ఒక సంకేతం కావచ్చా? ఓర్ ఫిష్ మరియు యాంగ్లర్ ఫిష్ వంటి లోతైన సముద్ర జీవుల పెరుగుదల ఒక్కటే కాదు. పసిఫిక్ నుండి మెడిటేరియన్ వరకు ఒడ్డున చేరే జీవులు సాధారణంగా అక్కడ కనిపించకూడని జాతులు షాలోవర్ నీటిల్లో కనిపించడం ప్రారంభించాయి. ప్రతి కనిపించిన సందర్భం మరింత ప్రశ్నలు పెడుతుంది. ఇది సముద్ర
సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో సముద్ర పరిమాణాలు మారుతున్న దానికా లేదా భూమి క్రస్ట్ కింద మరింత లోతైనది ఏదైనా సంభవిస్తున్నదా? సిస్మిక్ కార్యకలాపాలు, అగ్ని ఉత్సవాలు లేదా ఇతర కంపనాలు ఈ జీవుల్ని ఉపరితలానికి నడిపిస్తున్నాయా? కొంతమంది శాస్త్రవేత్తలు ఈ లోతైన సముద్ర జంతువులు ప్రాప్తిని ఒక పెద్ద వ్యవస్థాత్మక మార్పు యొక్క సంకేతాలుగా భావిస్తున్నారు. లక్ష సంవత్సరాలుగా స్థిరంగా ఉన్న సముద్ర అస్తవ్యస్తలు ఇప్పుడు వేగంగా మారిపోతున్నాయి. సముద్రంలో అత్యంత ఎప్పటికప్పుడు కనిపించే జీవులు ఒక విస్తృతమైన వాతావరణం సంక్షోభం మొదలవుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నాయా? భూమి యొక్క సముద్రాలు అనివార్యమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయి. అధిక మత్స్యములు, కాలుష్యం మరియు సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం అనేక జాతులకు విపత్తుగా మారింది. సముద్ర అస్తవ్యస్తలు ఒక అంగీకార రీతిలో పడుతున్నాయి మరియు ఓవర్ ఫిష్ మరియు యాంగ్లర్ ఫిష్ వంటి జీవులు ఇప్పుడు మానవ చర్యలు ప్రభావం నుండి అరికట్టబడలేదు. సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఆ ప్రక్రియలో సముద్ర అస్తవ్యవస్థలు మారిపోతున్నాయి. లోతైన సముద్ర జీవులు పరిచయం లేని ప్రమాదకరమైన ప్రదేశాలకు ప్రయాణించగలిగాయి. ఈ చేపలు విచిత్రంగా కనిపించడం కేవలం ఆసక్తికరమైన విషయం మాత్రమే కాదు, ఇది ఒక హెచ్చరిక కూడా కావచ్చు. ఈ లోతైన సముద్ర జీవులు వేగంగా మారుతున్న ప్రపంచంతో అనుకూలించేందుకు పోరాడుతూ మనకు ఒక సందేశం పంపుతుండవచ్చు. మన గ్రహం యొక్క సహజ వ్యవస్థలకు చేరిన నష్టం యొక్క ప్రతిబింబంగా. సముద్రం ఇప్పటి వరకు విస్తారంగా ఆరిపోయే స్థితిలో అనుకుంటున్నా ఇప్పుడు ఒక ఒత్తిడికి గురయ్యే సూచనలు చూపుతుంది. మనం భూమి యొక్క అస్త వ్యవస్థలను వాటి విరిగే స్థితికి దూరంగా నడిపిస్తున్నామా? మరియు ఇప్పుడు చర్య తీసుకోకపోతే మనం ఒక విస్తృతమైన వాతావరణ విపత్తుకు వేదిక క్రియేట్ చేస్తున్నామా? మన ఒడ్డున లోతైన సముద్ర జీవులు పెరుగుదల కేవలం విచిత్రం కాదు, ఇది ఒక సంకేతం. సముద్రాలు మారిపోతున్నాయని మరియు వాటిలో నివసించే జీవులు బ్రతికిపోవడానికి పోరాడుతున్నాయని తెలిపే సంకేతం. ఈ జీవులు మనకు సమీపమైన విపత్తుల గురించి హెచ్చరిక ఇస్తున్నాయా లేదా వారు కేవలం మారుతున్న అస్తవ్యవస్థకు ప్రతిస్పందిస్తున్నారా? సరే, సందేశం స్పష్టంగా ఉంది. సముద్రం అనేక రహస్యాలు కలిగి ఉంది. మన గ్రహం యొక్క ఆరోగ్యం మరియు జీవితం యొక్క పట్టుదల గురించి రహస్యాలు. ఈ విచిత్రమైన జీవులు మన ఒడ్డున మళ్లీ చూపిస్తూనే ఉండడంతో మనం విన్నట్లు ఉండాలి. సముద్రం మనకు ఒక సందేశం పంపిస్తుంది, దీన్ని మనం పక్కన పెట్టుకోలేము. మన విధి సముద్రంతో జోడించబడింది మరియు మనం మారకపోతే గ్రహం మరియు దానిలో నివసించే జీవులు ఇంకా ఎక్కువ కాలం తట్టుకోలేము. ఈ వీడియో మీకు కొత్త దృష్టిని తెచ్చింది కదా? మరిన్ని సముద్ర రహస్యాల గురించి తెలుసుకోవడానికి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ లోతైన సముద్ర జీవులు మనకు ఏమి చెప్పాలనుకుంటున్నాయో, మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి.